హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. అయితే ఈరోజు మనతో పాటు లంబసింగి ఏ ట్రూ లవ్ స్టోరీ సినిమా మూవీ తరపు నుంచి అయితే ఈరోజు మనతో పాటు అండ్ హీరోయిన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. రైట్, హీరో వచ్చేటప్పటికి వీరబాబు గారు, అదేవిధంగా హరిత గారు హీరోయిన్ కూడా మనతో పాటు ఉన్నారు. ఏంటి హరిత, ఐ లవ్ యూ. ఏంటి లవ్ యూ హరిత. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? ఏ ఇక్కడ ఇంటర్వ్యూ వీరబాబు గారు, ఓ సారీ, యా సారీ యా, ఇంటర్వ్యూ జరుగుతుంది ఇక్కడ. యాక్చువల్లీ అంటే నాకు భరతరాజ్ గారు అనాలా వీరబాబు గారు అనాలా ఇప్పుడు? వీరబాబు అండ్ హరిత అంతేనా? నాకు ఒక్కసారిగా నాకు లంబసింగిలో ఉన్నానేమో అనిపించింది. అక్కడ ఉండగానే హరితను ప్రేమించడం అలవాటు అయిపోయింది. ఓకే రైట్. యా, అంటే అక్కడ అలవాటు అయిపోయింది, ఇక్కడ కంటిన్యూ చేస్తారు మీరు. మెస్మరైజింగ్ మెమరీస్. ఓరి వీడేశాలో. ఓకే రైట్. యా, హాయ్ హలో. హలో, హాయ్ శ్యామ్, హౌ ఆర్ యూ? సూపర్ సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను. మీరు అసలు ఎక్కడ ఎవరికి అసలు దొరకను కూడా దొరకట్లేదు మీరు. ఇప్పుడు ఈ సినిమా నుంచి పబ్లిక్ కూడా దొరకడం జరిగింది మీరు. సో ఎన్ని రోజులు ఒక సినిమా ఏదన్నా బయటికి రావాలి, సినిమా వస్తే ఆ తర్వాత ఏదన్నా చేద్దాం. అసలు నేను వెంటనే లీడ్గా వచ్చింది ఆపర్చునిటీ లంబసింగి సినిమాలో. ఆ సినిమాలో ముందు వర్కౌట్ అవుతుందా లేదా, నన్ను లీడ్గా జనాలు చూస్తున్నారా లేదా, ఐమ్ ఐ బీయింగ్ యాక్సెప్టబుల్, ఓకే నేను దీని తర్వాత ఒకవేళ నచ్చితే నేను ఇలాగే కంటిన్యూ చేయాలా, లేకపోతే నేను ఏదో రోల్స్ చేసుకోవచ్చా, ఆ స్టైల్లో నేను వెయిట్ చేసి నేను ఏది తీసుకోకపోవడానికి రీజనే ఇది. నా సినిమా ఉంది కదా, ఎందుకు తొందరపడ్డాం, ఇన్ని రోజులు వెయిట్ చేసాం ఇప్పుడు ఎందుకు అని చెప్పి వెయిట్ చేసి ఈ సినిమా కోసం వెయిట్ చేసి ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. ఓకే సూపర్. సార్ మీరు వీరబాబు గారు మీరేమనుకుంటున్నారు? టూ యాంగ్షియస్, ఎందుకంటే లైక్ హర్ సైడ్ దగ్గరకు వస్తున్నాయి. ఇంకా 15th March 15th సినిమా రిలీజ్, ప్రమోషన్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. ఏదో మిస్ అవుతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కంటిన్యూస్ చేస్తూ ఉంటాం కదా, ఏదో ఇంటర్వ్యూ అయిపోయి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో ఈ పాయింట్ చెప్తే బాగుండేది, ఇది అరే షెట్ అని అనిపిస్తూ ఉంటుంది. అట్లయితే ఈరోజు మాత్రం మనం ఏం మిస్ అవ్వద్దు. డెఫినెట్లీ March 15th చాలా దగ్గరలో ఉన్నారు కాబట్టి సో ఈరోజు అయితే మొత్తం పాయింట్స్ అన్ని కూడా కవర్ చేసేద్దాం. రైట్, ఓకే. భరతరాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అసలు మీకు చాలా మ్యాజికల్గా వచ్చింది. ఎలా అంటే ఈ సినిమాకు ముందు నేను 2-3 ఫిల్మ్స్లో క్యారెక్టర్స్గా చేశాను. తర్వాత ఒక ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. 48 Hour ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో దాంట్లో కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి అతిథులుగా పెద్ద డైరెక్టర్స్ వీళ్ళందరూ వస్తుంటారు, అమలా గారు, నాగార్జున గారు, ఇట్లా. సో అట్లా కళ్యాణ్ కొన్నిటికి వచ్చారు. సో అట్లా ఒక 3-4 years తర్వాత హీ రిమెంబర్డ్. అండ్ ఒకరోజు నేను అప్పటికీ అడుగుతుండేవాడిని, ఒక రోల్ ఇవ్వా అని, దాంట్లో ఒక రోల్ ఇవ్వా అని చెప్పేసి. అన్న ఒకరోజు ఫోన్ చేశారు. నేను అనుకున్నాను ఏదో రోలు సెట్ అయింది, ఈ మూవీలో నాకు ఏదో రాబోతుంది. బికాజ్ మై ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ అ గుడ్ యాక్టర్. ఓకే, ఇంకా వేరే ఏమీ లేవు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత భరత్ ఎక్కడున్నా తొందరగా ఆఫీస్కి రా అంటే ఆఫీస్ అడ్రస్ పెట్టారు. వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈయన డైరెక్టర్ గారు అని చెప్పి ఒకసారి లోపలికి వెళ్ళి స్టోరీ విను అన్నారు. ఫాస్ట్గా జరుగుతున్నాయి. అంటే యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ వాట్స్ గోయింగ్ ఆన్. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కలవడం ఫస్ట్ టైం మన నవీన్ సార్ని, డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ నవీన్ గాంధీ గారు. అండ్ స్టోరీ స్టార్ట్ చేశారు. చెప్తున్నారు. ఇట్స్ లైక్ ఏమంటే ఆ రియల్ ఇన్సిడెంట్స్ లాగా అనిపించేలాగా అంత బ్యూటిఫుల్ నేరేషన్ ఉంది. అయిపోయిన తర్వాత విన్నాను. నేను ప్రతిసారి చాలా రోల్స్ ఉంటాయి కదా, వీళ్ళ డైలాగ్ ఇది, వీళ్ళ డైలాగ్ ఇది, ఈ రోల్ ఇస్తారా, ఇది ఏజ్డ్లే, ఆ రోల్ ఇస్తారా, ఊహించుకోవడం ఎక్కువైపోతుంది. సో బయటకు వచ్చిన తర్వాత భరత్ ఒకసారి అని చెప్పేసి ఐ గాన్ టు కళ్యాణ్ క్యాంపిన్ అండ్ భరత్ ఎలా ఉంది స్టోరీ అన్నారు. సూపర్ ఉంది, అదిరిపోయింది అని అన్నారు. ఈ తర్వాత ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. సో భరత్ నేను హీరోగా లాంచ్ చేస్తున్నాము లంబసింగ్తో అనగానే ఐ వాజ్ రియలీ టియర్డ్ అండ్ ఐ జస్ట్ హగ్డ్ హిమ్ వెరీ ఎమోషనల్లీ. తర్వాత another 3-4 days ద ప్రిపరేషన్ స్టార్టెడ్. ఆడిషన్ బుక్ స్క్రిప్ట్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ చదవడం ప్రతిరోజు, ప్రాక్టీస్ 2 to 3 months. తను కూడా వచ్చేది. వీ యూస్ టు ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్. సో ఎమోషన్స్ కానీ అక్కడ ఏమేమి చేయాలి, ఏ కాస్ట్యూమ్స్ అని వేరే. సో ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ.
every day it's really a beautiful thing. I happen to meet many experienced people throughout. ఆనంద్ సార్ ఉండేవారు, దీనికి సినిమాటోగ్రాఫర్ బుజ్జి గారు. ఓకే. వన్ ఆఫ్ మై సపోర్ట్ డ్యూరింగ్ ప్రాక్టీస్ ఇస్ ఆనంద్ గారు, ఆయన కో డైరెక్టర్ ఈ సినిమాకి. సో అట్లా అయిపోయిన తర్వాత ఒక బస్లో మేము వీ ట్రావెల్ టు లంబసింగి. రైట్. మేడం, మీకు ఎలా అనిపించింది మీకు అసలు ఈ ఆపర్చునిటీ రాగానే ఫస్ట్? ఎందుకంటే మీరు జనరల్గా ఇంతకుముందు అంటే చాలా చిన్న చిన్న సినిమాల్లో వాటిలో ఏంటంటే క్యారెక్టర్స్ కానీ అట్లా చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ మీకు ఈ సినిమా ఆపర్చునిటీ రాగానే ఎలా అనిపించింది మీకు? అంటే ఇది చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పేసాము ఇప్పటికీ, బట్ ఇట్స్ అ స్పెషల్ రోల్ ఫర్ మీ, స్పెషల్ ఆపర్చునిటీ. సేమ్ నాకు కూడా మా ఇద్దరికి ఒకేలాగా కాల్ చేసి పిలిచి స్టోరీ చెప్పడం జరిగింది. అండ్ స్టోరీ చెప్పిన తర్వాత నువ్వు లీడ్ దీంట్లో అని చెప్పి, అంటే ముందే చెప్పలేదు నువ్వు లీడ్ కానీ నువ్వు ఇదని, పిలిచి దాని తర్వాత స్టోరీ అంతా అయిపోయిన తర్వాత స్టోరీ నచ్చిన తర్వాత నువ్వు ఇందులో లీడ్ అలా చెప్తే ఇంకా నో చెప్పడానికి అసలు అంటే అంత బాగుంది స్టోరీ ఆల్రెడీ, అండ్ లీడ్గా లాంచ్ చేస్తున్నారు, ఇంకా అంతకన్నా ఏం కావాలి, కావాల్సిందే అది కదా. సో వెంటనే హ్యాపీగా ఫీల్ అయిపోయి మూవీ షూట్ 45 days చేసాము లంబసింగిలో. అండ్ అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. కొన్ని మంచి విషయాలు అడగకుండా చెప్పకుండా వస్తాయి కదా, అలాగా మాకు ఈ ఆపర్చునిటీ రావడం ఇట్స్ దాట్ గుడ్. ఓకే. అయితే ఇప్పుడు మీ ఇద్దరిని అడుగుతున్నా, అసలు లంబసింగి ఎందుకు చూడాలి? లంబసింగిలో వీరబాబు మరియు హరితల యొక్క గ్రేట్ లవ్ స్టోరీ కోసం మీరు చూడాలి. అండ్ వీళ్ళిద్దరు లవ్ చేసుకునే ప్లేస్ కూలెస్ట్ ప్లేస్. ఈ సమ్మర్లో అంత మంచి కూల్ ప్లేస్లో అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ విజిట్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే. ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికే వెయిట్ చేయాలి. ఎన్నో లవ్ స్టోరీస్ ఉంటాయి, అన్ని లవ్ స్టోరీసే మనం చూసేవి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. మా లవ్ స్టోరీ గర్ల్ నెక్స్ట్ డోర్, అబ్బాయి నెక్స్ట్ డోర్, అంటే పక్కింటి అబ్బాయి పక్కింటి అమ్మాయి, అలాంటి స్టోరీ. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఆ పర్సనాలిటీస్కి. ఓకే, ఇలా ఉండింది మనది కూడా, మనకి ఇలా జరిగింది కదా అని. అండ్ ఒక కాంప్లికేషన్ ఉంటుంది మా లవ్లో, లైక్ ఎవ్రీ అదర్ లవ్ స్టోరీ. సో మోస్ట్లీ చాలామంది కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ లాగా మేము ఫీల్ అవుతున్నాము. అండ్ చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది, ఆ ట్విస్ట్ కోసం మీరు చూడాలి. అండ్ ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది, అది ఎవరికి ఇంకా తెలీదు. సో ఆ ట్విస్ట్ కోసం చూడాలి. అసలు ఈ ట్విస్ట్ అన్నమాట ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు యాక్చువల్లీ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం షీ గేవ్ దాట్. ఓకే. ట్విస్ట్ ఉంటుందని చెప్పాను అన్నారు. అయితే మేడం చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అయితే ట్విస్ట్ కోసం అయితే చూడాలి. రైట్. అంటే ఇప్పుడు మేడం మీరు జనరల్గా వచ్చేటప్పుడు మీరు ఎక్కడ చూసినా, మీ ఇన్స్టా కానీ మీ ఎక్కడ చూసినా కానీ మీరు కొంచెం అంటే మోడల్ టైప్, మీరు అట్లా కొంచెం స్టైలిష్గా అట్లా ఉంటారు. మరి ఇక్కడ ట్రెడిషన్ ఎట్లా ఉంది? లైక్ ఆ లంబసింగిలో వచ్చేటప్పటికి నిజంగా చెప్పాలంటే నేను ట్రెడిషనల్ అమ్మాయినే. ఇంకా నా ఫీల్డ్ ఇలాంటిది కాబట్టి నేను ట్రెడిషనల్ వెస్టర్న్ వేసుకున్నా, ఎక్కువ నాకు ట్రెడిషనల్ వేసుకోవడం చాలా ఇష్టం అనమాట. ట్రెడిషనల్ వేసుకుంటే నేను ఇంకా బాగా ఫీల్ అవుతాను. ఐ ఫీల్ మై సెల్ఫ్, ఐ ఫీల్ గుడ్. గుళ్ళు అవన్నీ బాగా నేను అంటే రెగ్యులర్గా గుళ్ళకి వెళ్తాను, మోస్ట్లీ ట్రెడిషనల్ నేను. బట్ సూట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు నేను ఒక యాక్టర్ని, నా ప్రొఫెషన్కి నా ఫీల్డ్కి నేను ఇవన్నీ చేయాలి. నా మోడర్న్గా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి, ఎక్స్ట్రీమ్ మోడర్న్గా ఉండొచ్చు, గ్లామరస్గా ఉండాలి. సో ఇవన్నీ నా వర్క్ కాబట్టి ఐ డూ ఆల్ దోస్. అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటే అది నా కెరియర్కి ప్లస్ కాబట్టి ఐ కీప్ డూయింగ్ ఇట్. ఓకే. మీకు ఎప్పుడైనా మంచి కాంప్లిమెంటరీ ఏమైనా వచ్చిందా? అంటే ఎప్పుడైనా మంచి బెస్ట్ కాంప్లిమెంటరీ ఏమైనా వచ్చింది? చాలా వస్తూ ఉంటాయి, వర్స్ట్ కూడా వస్తాయి. అందులో డింపుల్ సంబంధించి ఎప్పుడైనా వచ్చింది? అవును వచ్చింది. చిన్నప్పటి నుంచి, స్కూల్ అప్పటి నుంచి. నేను డింపుల్స్ ఎప్పుడు ఇవ్వలేదు యాక్చువల్లీ. అంటే అందరూ ఇచ్చింది, ఐ డోంట్ వాంట్ టు గివ్ ద సేమ్ కాంప్లిమెంట్. భరత్ గివ్స్, అంటే ఎవ్వరు కనిపెట్టలేని కొత్త అంటే ఫేస్ చేస్తూ ఉంటాడు. నేను డింపుల్ అది అంత అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడు. ఐ సీ హర్ ఐస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఎందుకంటే ఐ లైక్ హర్ ఎక్స్ప్రెషన్స్. రైట్ అవుట్. నిజంగానే, ఎందుకంటే మేడం ఐస్ కానీ అవన్నీ డిఫరెంట్గా లుక్స్ లైక్ స్టైనింగ్. యా. ఇప్పుడు హరిత గారు, వీరబాబు గారు సినిమాలో మీ కోఆర్డినేషన్ ఎట్లా ఉంది మీ ఇద్దరి మధ్య? సీన్స్ కానీ ఎట్లా? సీన్స్ చాలా, అంటే మేమిద్దరం ముందే సీన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళము.
తను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయేవాడు. నేను ఇలా చేస్తా నేను తింటున్నప్పుడు కాఫీ తాగుతున్నప్పుడు గోల్ చేసేవాడు, పిలిచేసేవాడు ఇలా చేద్దాం అలా చేద్దామని. బేసిక్లీ ఈజ్ మోర్ ఇన్వాల్వ్డ్. తనకి నేను యాక్చువల్లీ ఐ వాజ్ రియలీ నర్వస్ బికాజ్ నేను ఫస్ట్ ఫిల్మ్ ఇది, నా డెబ్యూ ఫస్ట్ ఫిల్మ్. నేను అది చేస్తున్నప్పటికే తను చాలా ఫిల్మ్స్ చేసింది. సో నాకున్న ఎక్స్పీరియన్స్ కంటే తనకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అవార్డ్స్ వచ్చాయి కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాని గురించి కాదు, ఇట్స్ అబౌట్ యువర్ అక్వైంటెన్స్ విత్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఓకే, పెద్దవాళ్ళతో ఉన్న పరిచయాల వల్ల ఉండే నర్వస్నెస్ వేరేగా ఉంటుంది. ఐ డోంట్ నో ద ఎటిక్వేట్స్. నేను నాలా ఉండడం నాకు అలవాటు. సో ఆ విధంగా ఐ యూస్ టు బీ నర్వస్. సో ఇంకోటి ఏంటంటే తన సీన్ వెంటనే చేసేది. నేను నాకున్న డైలాగ్స్ కొంచెం పెద్దగా ఉండేది, 4-5 లైన్స్, ఒక్కొక్కసారి 6 లైన్స్, ఒక్కొక్కసారి పేజ్ కూడా ఉండేది. సో ఇట్ డిపెండ్స్. ఇంకోటి ఏంటంటే యాంగ్జైటీ ఏంటంటే ఒక్కసారి చేసేద్దాము అంటే ఆ క్లైమేట్లో అది చేయకపోతే మళ్ళీ క్రూ అంతా మళ్ళీ రావాల్సి వస్తుంది, అదొక టెన్షన్ ఉండేది. ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ కమ్ అగైన్. సో దానికోసం హార్డ్ వర్క్ యాక్చువల్లీ. అది రిమెంబర్ చేసుకోవాలన్నా వెంటనే చేయాలన్నా తను చాలా కేక్ వాక్ లాగా చేసేసేది. సో ఇట్ హ్యావ్ మెనీ షేడ్స్. ఇవన్నీ చాలామంది యాక్టర్స్తో ఆ టైమింగ్ ఫాలో అవుతూ చేయాల్సి వచ్చు. ఇలా నేను చాలా జాయ్ఫుల్. నేను సెట్లో నేను ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తా ఎప్పుడు. సో హ్యాపీగా టక్ అని అయిపోతుంది నాది. నేను ఎక్కువ ప్రెషర్ ఎక్కువ తీసుకోను. ఫేస్ పైన ఏమైనా ఎక్స్ప్రెషన్ ఏదైనా పడుతుందని చెప్పి ప్రెషర్ తీసుకోకుండా వెరీ జాయ్ఫుల్గా, వెరీ హ్యాపీగా అక్కడికక్కడ ఎవరు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళతో కాసేపు చిట్ చాట్ చేసుకుంటూ మళ్ళీ యాక్షన్ అనగానే టక్ మన క్యారెక్టర్లోకి లైక్ ఇట్ ఈస్ డిఫరెంట్. లైక్ వి బోత్ వర్క్ ఇన్ డిఫరెంట్. అంటే మేమిద్దరం షూట్లో కూడా టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటానే ఉంటాం అనమాట. బట్ హీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఐ లైక్ భరత్స్ ఐస్. ఒక షార్ట్ ఉంటుంది తన సాంగ్లో, అందులో క్లోజ్అప్ ఐస్ పైన చాలా బాగున్నాయి ఐస్, వీడు ఇంత బాగుంటాయి నాకు తెలియదు అని. సో లైక్ దాట్. యా, మీ ఇద్దరు కాంప్లిమెంటరీస్ ఇచ్చేసుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ కాంప్లిమెంటింగ్, ఇట్స్ అబౌట్ అడ్మైరింగ్ అవర్ రోల్స్. వీ స్టేడ్ దేర్ ఫర్ 40 days. 40 రోజులు మేము షూటింగ్ చేసాం. సో ఒక రోల్ పైన ఇంకొక రోల్ వాళ్ళకి ఈ ఇష్టం అనేది లేకపోతే మీరు ఆ ఇద్దరిని, వాళ్ళు లవ్ చేసుకున్న ఇద్దరిని కనెక్ట్ అవ్వలేరు. సో దాని ద్వారా వచ్చిన ఇష్టం ఇది. దిస్ ఈజ్ రియల్లీ లైక్ అ ప్లాటానిక్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్. అంటే మీరు ఇందాక పేజీలు ఉంటాయి డైలాగ్స్ అని చెప్పినప్పుడు మేము నిజమే రైట్ అని చెప్పాను. దేవి గారు అన్నారు. అంటే ఆ పేజీలు కూడా ఏంటో తెలుసా మీకు? ఆమె అందరిని పొగడ్డం. ఓకే, రైట్. ఆమెని ప్లీజ్ అని బ్రతిమలాడుకోవడం, ఇవి ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పేసి. సో ఆల్ దీస్ థింగ్స్. అందుకనే చెప్పాను. అవును, నిజమే ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయని చెప్పాను అన్నారు. రైట్. యా, మీరు ఇందాక అన్నట్టుగానే రైట్. మీరు ఎట్లా అంటే మీరు ఎట్లా ఉంటారో ప్యూర్గా ఎట్లా ఉంటారో అనేది మీరు అన్నారు. మేము ఆల్రెడీ మిమ్మల్ని బిగ్ బాస్లో కూడా చూడడం జరిగింది. మీరు ఎలా ఉంటారు అనేది కూడా అక్కడ కూడా తెలుసు. మీకు గుర్తుందా లేదో ఒక సాంగ్ మీరు పాడారు బిగ్ బాస్. ఒకటే కాదు, మీరు ఆ బిగ్ బాస్ మొత్తం కూడా సీజన్ అంతా కూడా ఏదో పాడుతా తీగల పాడినట్టుగా ఇక డైలీ ఒక్కొక్క పాట ఖచ్చితంగా మీరు పాడారు. అందులో ఒక సాంగ్, మంచి సాంగ్ ఒకటి పాడారు, గుర్తుందా మీకు? చుక్కలు తెమ్మన్నా. ఏ సాంగ్ అది? అది ఎందుకు పాడాను? క్లోత్స్ అవి మడత పెట్టేటప్పుడు ఇది మడత పెట్టాలని చెప్పిన అందరూ కలిపి కూడా పాడారు. అక్కడ జరుగుతున్న ఆ సీన్ కూడా ఈ క్లోత్స్ కూడా మడత పెట్టాలని చెప్పిన సాంగ్లో కలిపి పాడేశారు. సంక్రాంతి సంక్రాంతి కోడి కత్తిలాంటి కోడి అని చెప్పని పాడారు వీళ్ళు. పాడతారా? సకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా, చెయ్యి వేస్తే చెంగు జారే కొయ్యి ముర్రు. నాకేమనిపిస్తుంది అంటే, మనం ఇలా లంబసింగి ఇంటర్వ్యూకి వచ్చి సడన్గా ఈ పాట ఫేమస్ అయిపోతే నా ఫుటేజ్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఈ శ్యామ్ ఏంది నా సినిమా గండి కొడుతున్నాడు అన్న డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కొన్ని ఎవరైనా అడిగినప్పుడు మా సినిమా పాట పాడించవచ్చు కదా, అది చేయరు మీరు. మమ్మల్ని ఎదగనియరు స్వామి మీరు. ఇప్పుడు మీకు అర్థం అవట్లా. ఇది
కమర్షియల్ ఇది మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేడం మళ్ళీ ఆ సాంగ్ పాడారంటే మళ్ళీ పాడారు, ఎందుకు పాడారని చెప్పి ఓపెన్ చేసి ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఆ పాట చూస్తారు. మా పాట ఎప్పుడు చూస్తారు? ఇప్పుడు మీకోసం మీ పాట కూడా పాడిపిస్తారు. నాకు రాదు యాక్చువల్లీ, లిరిక్స్ చూస్తూ అయితే పాడగలుగుతాను, లిరిక్స్ లేవా? రాదు, పాట పాడడం రాదు, ప్రేమించడం వచ్చు. ఎస్, అంతకు మించి ఏం కాదు. ఈ ప్రపంచం నడిచేదే ప్రేమ మీద. ప్రేమించడం వస్తే సరిపోద్ది కదా. ఆ డైలాగ్ ఉందా మేడం? ఇలాగే చేసేసి షూట్ అంతా ఇలాగే. వయ్యారి గోదారి నువ్వే నా దారికి వచ్చి చేరావులే, అంతవరకు వచ్చు. కాలం అంతా కాస్త ఆగిపోతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది కాలం అంతా ఆగిపోతే ఎంత బాగుంటుంది. సూపర్ సూపర్ సూపర్. ఓకే రైట్. ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి చూద్దాం. ఎలా ఉంది డైరెక్టర్ గారితో మీ ఆ సార్తో జర్నీ ఎట్లా ఉంది? Sir is like for me he's like a father material. He's a guide, he's a friend. చాలా బాగా ఫ్రెండ్లీగా షూట్ జరిగేది మాది, వెరీ జాయ్ఫుల్గా. నేను సార్ కలిపి తిన్ని కమెంట్లు వేసేవాళ్ళం. నాకు ఆయన ఫాదర్ మెటీరియల్ కాదు, హెడ్ మాస్టర్. మాకు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ ఉంటారు కదా, స్కూల్కి లేట్గా వస్తే నీళ్ళు డౌన్ చేయించడం ఇవన్నీ ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది నాకు. వెరీ నైస్ పర్సన్. చెప్పినప్పుడు నాకైతే ఫస్ట్ టైం ఎక్కేసేది. అండ్ యూనో ఈజ్ వెరీ గుడ్. ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, చాలా మంచి ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఆర్టిస్ట్కి ఏదైతే కావాలో నువ్వు ఇలా చెప్పు, ఇలా కావాలి, ఇలా చేయాలి, అంతే చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. డైలాగ్ ప్రిపేర్ అయిపోయి ఇంకా ఆ డైలాగ్ చెప్పేయడమే. అందులో ఇది బాగాలేదు, అది ఉండేది కాదు, ఎక్కువ ఉన్నా బాగా చెప్పేవాళ్ళు. తిట్టినా బాగుండేది యాక్చువల్లీ. ఓకే, తిట్టలేదా? తిడతారు బట్ యూ డోంట్ ఫీల్, ఎందుకంటే మీకు కావాల్సిన వాళ్ళు నీ మంచి కోసం చెప్తుంటే వాట్ డూ యూ ఫీల్? నో హీస్ వెరీ గుడ్. ఈ డస్ అంటే ఆ రకంగా వెళ్ళదు ఇంకా. అంటే ఆల్రెడీ ఒక బాండింగ్ ఫామ్ అయిపోద్ది సార్తో ఫ్రెండ్లీగా. అండ్ మన వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నా కూడా బాగుంటుంది కదా, అంటే ఓకే నేను బాగా చేయాలి. మేము ఆడిషన్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేము క్లోజ్ అయిపోయాము. ఓకే, సార్తో. అంటే ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, మనం లాస్ట్ బెంచ్. యాక్చువల్లీ హీఈస్ వెరీ ఫస్ట్ బెంచ్, నేను లాస్ట్ బెంచ్. లేదు అంటే ఎక్కువ ఫస్ట్ బెంచ్ వాళ్ళు సాఫ్ట్వేర్ లో ఇప్పుడు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఓవర్ స్టూడియోస్ గా కనిపించి పాస్ మార్కులు వస్తాయి. లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఫస్ట్ ర్యాంక్ కొడతారు చూసా. అవునా? నిజంగా చెప్పింది అయితే కరెక్ట్. ఎప్పుడు హోంవర్క్ చేస్తూనే ఉంటాడు పాపం. బికాస్ యాజ్ ఐ సైడ్ చెప్పాను కదా, ఐఎమ్ నర్వస్ అ కైండ్, ఎందుకంటే వాళ్ళందరూ నాకు కొత్త. సో అంతమంది యాక్సెప్ట్ చేయడం అనేది టఫ్ జాబ్. జనరల్ బయాస్డ్ థాట్ ప్రాసెస్లో ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, షీ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్. అంటే అందరికీ ప్రూవ్డ్ అంటే ప్రూవ్డ్ ఇన్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్. ఒక షో ద్వారా దివి పలానా, ఓకే నాగార్జున గారు, చిరంజీవి గారికి ఇష్టము, నాగార్జున గారికి ఇష్టము, ఇట్లా వాళ్ళందరూ ప్రైజ్ చేసిన వీడియోస్ చూడడం వల్ల ఆ అమ్మాయి అందరికి తెలుసు. అవును, ఐ హ్యావ్ టు గెట్ అక్వైంటెడ్. సో ఆ నర్వస్నెస్ ఉంటుంది కొంచెం యాక్చువల్లీ. నేను కూడా బాగా లంబసింగి చేసిన తర్వాత గాడ్ ఫాదర్ చేశాను, ఈ మూవీ అయిన తర్వాత. సో ఎందుకంటే మీరు అన్నట్టుగానే చిరంజీవి గారు కూడా నాగార్జున గారు రికగ్నైజ్ చేసి ఇట్లా చేయడం, మీకు చిరంజీవి గారు కూడా మంచి ఆయన మాట ఇచ్చి ఛాన్స్ ఇచ్చారు. రైట్. మీ ఆ ఫీలింగ్ ఎట్లా, అంటే మీరు అప్పుడే ఎక్స్ప్రెస్ చేసుకున్నారు, ఇప్పుడు ఎలా అనిపించింది? నేను ఎక్కడో నుంచున్నాను, ఆయన అక్కడ ఉన్నారు. నాకు ఆల్రెడీ నాకు లాంగ్ డిస్టెన్స్ సైట్, నాకు ఎక్కువ నాకు సరిగ్గా ఆయన అలా నేను ఇలా చూస్తున్నాను. ఇంకా ఆ రోజు ఫినాలే రోజు, అప్పుడు దాకా నాకు జరిగింది ఒకటైతే, ఆ రోజు ఆయన చెప్పిన ఒక్క డైలాగ్ వల్ల నాకు జరిగింది ఎంతో. సార్కి కూడా చెప్పాను నేను. సో నేను బిగ్ బాస్ వల్ల ఇది 50% అనుకోండి. సార్ వచ్చినందుకు ఆ రోజు ఇంకో 50% పెరిగిపోయింది అనమాట. ఆ వీడియో ఒకటే అంటే సార్ మాట్లాడింది, దట్ వీడియో రీచ్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ సార్ నాకు ఆపర్చునిటీ ఇవ్వడము, ఆయన చెప్పడము, ఇలాగే క్యారెక్టర్స్కి పరిమితం కాకుండా ఈ అమ్మాయిని లీడ్స్గా తీసుకుంటారని అనుకుంటున్నాను అనుకోవడము, ప్లస్ నాకు ఒక కీ రోల్ ఇవ్వడము సార్ మూవీలో. ఆ కీ రోల్ వల్ల సార్ అంటే ఆ రోల్ వల్ల చాలా జరగడము, అండ్ దాన్ని
ఆ సినిమా అంతా జరుగుతున్నప్పుడు నాకు తెలీదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత భలే చేసావు డీ గ్లామర్ రోల్ అని వేరే వాళ్ళు చెప్తుంటే నిజంగా నేను బాగా చేశానా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. అక్కడ కూడా మోహన్ రాజా గారు కానీ చిరంజీవి గారి గురించి ఎవ్వరు చెయ్యని పనులు అంటే సార్ నా క్లోజప్కి ఆయన సజెషన్స్ ఉండడము, నా క్లోజప్ షాట్కి కెమెరా పక్కకు వచ్చి లుక్ ఇవ్వడము, ఎక్స్ప్రెషన్స్ చూపించడము, ఇలా చెయ్యమ్మా అని చెప్పడము. అంటే సార్ పర్సనల్గా ప్రతిదీ ఈ అమ్మాయిని మనం పెట్టాం కదా కరెక్ట్గా రావాలి అని చెప్పి ఆయన ఉండేవాళ్ళు. ఇలా కెమెరా వెనకాల అసలు కెమెరా వెనకాల ఆయన నుంచోవాల్సిన అవసరమే లేదు. హీ ఈజ్ సచ్ అ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ నాకు ఆయన సినిమాలో ఒక ఆపర్చునిటీ వచ్చినందుకు. అండ్ ఆయన అంత దగ్గరగా చూసుకునే ఆపర్చునిటీ ఎవరికి రాదు. ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచో ఒక ఫోటో కోసం వస్తారు. అలాంటిది నేను సార్తో కొన్ని రోజుల పాటు సార్ ఉన్న రెసార్ట్ అక్కడే మా ఇల్లు కూడా నేను అంటే మాకు కూడా ఇచ్చారు. నేను మా పేరెంట్స్ ఉన్నాము. మా మమ్మీ డాడీ ఫోటో అడిగితే కార్ దిగి మరి హీ కేమ్ అండ్ గేవ్ అ ఫోటోగ్రాఫ్. సార్ అ జెంటిల్మెన్. ఈజ్ అ ఊరికే స్టార్స్ అవ్వరు, అలా ఉంటేనే స్టార్స్ అవుతారు. ఈజ్ అ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, అమేజింగ్ పర్సన్. అలాంటి వాళ్ళకే వస్తాయి పెద్ద పెద్ద అవార్డులు, రావాలి కూడా. హీ ఈజ్ సచ్ అన్ హంబుల్ పర్సన్. అవును, రైట్. మీ పక్కన కూడా ఉన్నారు అవార్డు తీసుకు. సో యాక్చువల్లీ ఇప్పుడు షీఈ్ రియలీ లక్కీ. ఎస్, చిరంజీవి గారు వాళ్ళ అన్ని ఇన్సిడెంట్స్ మెమరీస్ ఉన్నాయి. సో నన్ను నేను ప్రైజ్ చేసుకోవాలి కదా కొంచెం. సో కళ్యాణ్ కృష్ణ అన్న డిడ్ ద సేమ్ థింగ్స్ అనమాట. ఓకే. ఆయన వేరే చోట్ల పనులకి అన్నీ చూసుకునేవాళ్ళు, మళ్ళీ అక్కడికి ట్రావెల్ చేసి హీ యూస్ టు బీ దేర్, మాట్లాడుతూ ఉండేవాళ్ళు, విషయం తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. హీ యూస్ టు గివ్ మీ నైస్ సజెషన్స్ వాట్ టు డూ వాట్ అట్లా. సో ఆ ర్యాపో చాలా బాగుండేది. అది వండర్ఫుల్ సపోర్ట్. కాకపోతే చిరంజీవి గారు అది బ్యాలెన్స్ చేయడానికి కళ్యాణ్ కృష్ణ ఆయన మా ప్రొడక్షన్ కానీ సినిమాకి ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుండేది. ఇట్ వాజ్ నైస్. మేమందరము వీ వర్ టేకెన్ కేర్ ఆఫ్ సో వెల్, సో గుడ్. మా టీం అంతా చాలా బాగుండేది. అంటే ఫ్రెండ్లీగా జాయ్ఫుల్గా అయిపోయింది షూట్ అంతా. 45 days ఆఫ్ స్ట్రెచ్ వర్క్. అండ్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. అండ్ ఒక్క సీన్ నాకు ఇంకా గుర్తున్న సీన్, ఒక చాలా ఎమోషనల్, చాలా కోపం ఎమోషన్ అన్ని కలిపి వచ్చే సీన్ ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ క్లైమాక్స్ కాదు, క్లైమాక్స్కి ముందు ఆ సీన్ అప్పుడు సార్ కళ్యాణ్ గారు వచ్చారు. మామూలుగా నవీన్ గారు చెప్తారు ఎప్పుడు కళ్యాణ్ గారి డైరెక్షన్లో కూడా చేయాలని ఉంటుంది కదా. నేను ఎప్పుడు కళ్యాణ్ గారి డైరెక్షన్లో అయితే ఒక మూవీ ఏం చేయలేదు, బట్ ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. కానీ ఆ రోజు ఆయన వచ్చి ఇలా వాడిని తిట్టుకో, మైండ్లో ఇలా పెట్టు, ఇలా చెయ్యి, నువ్వు ఇమాజిన్ చెయ్యి, అతను ఇలా చేశాడు నీకు, ఇవి తిట్టుకో అని కొన్ని ఇలాగా మైండ్ అంతా మోటివేట్ చేసి పక్కకి వెళ్ళిపోయారు. ఆ సీన్ ఎంత బాగా వచ్చింది. 45 days కూడా రిమెంబర్ చేసుకున్నారా? సీన్ చాలా బాగా వచ్చింది. అండ్ నేను నేను భలే వచ్చింది. నేను నిజంగానే తిట్టుకున్నాను అవతల పర్సన్ని. అక్కడ ఎవరైతే ఉన్నారో ఫుల్గా తిట్టేసుకొని ఆ ఎమోషన్ కూడా ఎలా అంటే అరుస్తుంటామో, కోప్పడుతుంటాము. బట్ నాకు ఒక జాలి, ఒక ఫీలింగ్, కళ్ళలో నీళ్ళు ఉండాలి, కోపం ఉండాలి. అది చాలా బాగా అనిపించింది నాకు చేసినప్పుడే. సార్ అలా చెప్తూ ఉంటే కళ్యాణ్ గారు. అండ్ ఇప్పుడు నవీన్ గారితో మేము నమ్మసింగి తర్వాత ఇంకో ప్రాజెక్ట్ చేసాము, కె విశ్వనాథం గారిది. ఆ ప్రాజెక్ట్ కూడా మాకు ఒక అవార్డు వచ్చింది. సో మేము ఫస్ట్ విన్నర్స్ అనమాట. దాని పేరు లెట్ us say the name కదా, ఏంటి సంగమం అనే ప్రాజెక్ట్కి మాకు వి గాట్ అన్ అవార్డ్. అండ్ మేము నవీన్ గారితోనే చేసాం. మళ్ళీ ఎక్కడున్నారండి మీరంతా? అసలు నాకు అర్థం కావట్లా. ఏంటి మీరు అవార్డులు ఆయన అవార్డులు మొత్తం అందరూ అవార్డులు తీసేసుకోండి. సార్కి వచ్చి బెస్ట్ ఫిల్మ్కి వచ్చింది యాక్చువల్లీ, బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ యాక్చువల్లీ. బెస్ట్ ఫిల్మ్ అంటే మీరు ఉన్నారు కదా, మేమే లీడ్స్ మేమే. మరి ఖచ్చితంగా మీకు కూడా. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్, ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ హర్. ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి 3 days బెడ్ రీడన్ అయింది. చాలా సీరియస్ ఇదైంది తనకి. యా. సో ఆ 3 days నేను, నవీన్ సార్, అవర్ డైరెక్టర్, యూస్ టు, ఎందుకంటే దేర్ ఆర్ 100 people ఆన్ ద సెట్. అవును. సో నెక్స్ట్ ఏంటి, ఇంచుమించు చాలా 70% షూట్ అయిపోయింది. సో ఎట్లా అని చెప్పేసి షీ ఫేస్డ్ టఫ్ టైమ్ యాక్చువల్లీ. ఓకే.
సిలైన్ పెట్టి చాలా 45 days కదా, 35 days 38 days అయిపోయింది. 38 days తర్వాత అప్పటికి మార్చ్ ఫుల్ ఎండలు. లంబసింగిలో మన స్టే కానీ ఏది అంత బాగోదు, ఏదో మినిమం ఉంటాయి అన్నీ, మనకి ఏమంత అన్ని ఫెసిలిటీస్ ఉండవు. అండ్ ఆ ఫెసిలిటీస్ లేకపోవడం ప్లస్ అదొక టైప్లో అయిపోయి డిహైడ్రేషన్ అయిపోయి, ఎండాకాలము మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండేవి కావు అక్కడ. దానికి సిక్ అయిపోయి నేను ఇంకా సార్ ఏమో ఒక షాట్ చేసి వెళ్ళిపోదు ఇవి అన్నారు. సార్ ఒక షాట్ నా వల్లగా అలా ఏడుపు వచ్చేసింది. లైక్ ఏడుపు వచ్చేసి సెట్ నుంచి హోటల్కి వెళ్ళిన, హోటల్ నుంచి డైరెక్ట్ హాస్పిటలే. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ 1 hour అనమాట మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే. అక్కడ కూడా అంటే హాస్పిటల్లో కూడా దే ట్రీటెడ్ మీ సో వెల్. ఇట్ ఈస్ మనం ఎక్కడో ఇంటి నుంచి ఎక్కడో దూరంగా ఉన్నాం కదా, బయట ఉన్నాం షూట్లో. షూట్ అప్పుడు ఏవేవో అవుతుంటాయి, ఎండ పడదు కొంతమందికి. అలాగా ఆ టైంలో సిక్ అయిపోయి ఒక 2 days 3 days నాకు గుర్తులేదు. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మేము సాంగ్ షూట్ చేసాము. మళ్ళీ వచ్చిన తర్వాత బ్యాక్ టు ఫామ్. డాక్టర్స్ అందరూ మంచిగా ట్రీట్ చేసేస్తే అంత సెట్ అయిపోతుంది కదా. ఈ 3 daysలో కూడా తను లేని చిన్న మౌంటాజెస్ షార్ట్స్ అవి తీసుకుంటూనే మళ్ళీ సార్ దీవికి ఎలా ఉందని హీ యూస్ టు కాన్స్టెంట్లీ మానిటర్. అందరినీ బాగా చూసుకున్నాం. అండ్ షూట్ కూడా మేము అందరికీ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు నేను ఒకదాన్ని అమ్మాయిని కాబట్టి అమ్మాయి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ అందరం వి ఆల్ ఫేస్డ్ ఇట్. అందరికీ కొత్త ఫ్రెష్ అట్మాస్ఫియర్. వెళ్ళినప్పుడేమో చలి, వచ్చినప్పుడేమో ఎండకి అల్టిమేట్ ఎండలు. అండ్ బట్ దెన్ ద హోల్ ప్రాసెస్ వాజ్ అన్ అమేజింగ్ బ్యూటిఫుల్ ప్రాసెస్ టు రిమెంబర్. ప్రతి సినిమాలో నాకు తెలిసి మనం ఏ ప్రాజెక్ట్ చేసినా, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నా మీకు ఇందులో కొన్ని స్వీట్ మెమొరీస్ ఉండిపోతాయి. అలాగా ప్రతి ప్రాజెక్ట్లో కొన్ని స్వీట్ మెమొరీస్ ఉండిపోతాయి, కొన్ని స్ట్రాంగ్గా గుర్తుండిపోతాయి. మేబీ ఆఫ్టర్ 10 years 15 years నేను ఈ బ్యాక్ టు ఇది ఆలోచిస్తే, ఆ రోజు లంబసింగిలో నేను అది చేశాను, అక్కడ ఆ గుడికి వెళ్ళాను, సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ గుడికి వస్తానని దండం పెట్టుకున్నాను. ఇవన్నీ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ డూ రైట్. ఇవన్నీ గుర్తుండిపోతాయి చాలా. ఇందా మీరు కూడా చెప్పారు అంటే వాళ్ళతో ఓన్ అయ్యి మనం చేసుకుంటే వర్క్ అంతా కూడా రెగ్యులర్ వాష్రూమ్స్ ఉండేవి కావు. మెన్ కెన్ మేనేజ్, కానీ ఫర్ విమెన్ ఇట్స్ డిఫరెంట్ సినారియో. సో అక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ క్లోజ్ అయిపోయి, అక్కడ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ప్రతి ఇల్లు వాళ్ళు కూడా దే యూస్ టు రిమెంబర్ అస్. ఓకే, వాళ్ళు కూడా కొంతమంది వీరబాబు వచ్చాడు, హరిత వస్తుంది అని చెప్పేసి ఇది మేనేజ్ చేసేవాడిని ఫస్ట్ నుంచి క్యారెక్టర్ నేమ్స్తోనే కొంతమందిని. సో అట్లా అనమాట. మీకంటే అక్కడ ఒక హౌస్ ఉందన్నమాట. అయితే మర్చిపోయా, హౌస్ వేశారు ఒక డబుల్ స్టోరీ హౌస్ మీద. నాకు సపరేట్ ఇల్లు, అంటే అది గుడిస, అది మోడర్నైజ్డ్, సెమీ మోడర్నైజ్డ్ గుడిస. మాకైనా ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలన్నా, షూట్ అయిపోగానే రెస్ట్ తీసుకోవాలన్నా ఒక గుడిసెలో మంచిగా కాదు ఫ్యాన్ వేసి ఇచ్చేసేవాళ్ళు. లంచ్ తర్వాత ఆ గుడిసెలో వెళ్ళి పడుకునేవాళ్ళు. అంటే నాకంటూ అంటే ఎక్కడుంటే అక్కడ ఒక గుడిసె మాట్లాడే అమ్మాయికి అని చెప్పి అక్కడే చేంజెస్ అవన్నీ అవే ఉన్నాయి. సో అలాగా మేము చాలా అంటే ఇట్ వాజ్ ప్లెజెంట్. ఇట్ ఈస్ కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఇలా చూస్తే ఇక్కడే గుడిసుండేది, పైన ఇన్ని సామాన్లు ఉండేవి, ఇక్కడ అంట్లు ఉండేవి, అన్నీ ఆ చిన్న గదిలో అన్నీ ఉండేవి అనమాట. అసలు ఇది మిస్ అయిందని ఉండేది కాదు. బెడ్ ఉండేది, బెడ్ పక్కన కట్ట ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ ఉండేది. అండ్ అంట్లన్నీ నీట్గా ఉండేవి, చాలా నీట్గా, చాలా వాళ్ళంత క్లీన్గా, వాళ్ళు పెట్టుకున్నంత ఆర్గనైజ్డ్గా ఎంత బాగా పెట్టుకుంటారో వాళ్ళు. కింద మట్టితో అలికిన ఇళ్ళు కొన్ని, అయితే మట్టితో అలికిన ఇళ్ళు బాగున్నాయి, చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. అంటే మీరు అంటే షూట్ అయిపోయిన తర్వాత వచ్చేసేటప్పుడు అప్పుడు ఎలా అనిపించింది మీకు? వాళ్ళందరితో అంటే అక్కడ మీకు పరిచయం అయిపోయి ఉంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే హ్యాపీగా అనిపించింది. 45-50 days తర్వాత మేము ఇంటికి వెళ్తున్నామంటే మేము హోమ్ సిక్ అయిపోయి ఉన్నాము. ఇంటికి వెళ్ళాలి, మన ఇల్లు కాదు, మనం ఎక్కడో ఉంటున్నాము, ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము, ఇంటికి వెళ్ళిపోవాలని. అంటే ఇంటికి వెళ్ళిపోయి ఒక 5 days 6 days తర్వాత మళ్ళీ వెళ్ళమంటే వెళ్తాం, కానీ మామూలుగా గ్యాపే లేదు మాకు. కంటిన్యూస్గా షూట్. అదేదో హోమ్ ఫుడ్ మిస్ అయినట్టు, పేరెంట్స్ని మిస్ అవుతున్నట్టు, మన వరల్డ్ని మిస్ అవుతున్నట్టు అయితే నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు నాకు తెలిసి అలవాటు అయిపోయిన ప్లేస్ బాగా గుర్తొస్తూ ఉంటుంది. చాలా రోజులు గుర్తొచ్చింది నాకు సినిమాకి. కానీ సినిమా అయిపోయాక కానీ ఖచ్చితంగా నేను మళ్ళీ లంబసింగి వెళ్తాను.
షూర్, ఓకే. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ట్రెడిషన్లో కానీ అక్కడ ఫుడ్ కానీ టేస్ట్ చేస్తారా? లేదు లేదు ఏ ఎందుకు చేయలేదు, వీడు తెగ తింటాడు. లేదు లేదు, ఏయ్, అంటే అబద్ధాలు నేను ఆడకు. ప్రొడక్షన్ అక్కడ ఫుడ్ ఎక్కువ తినలేదు. నువ్వు చికెన్ బొంగు చీకులు తినలేదా? చీకులు తినలేదు. బొంగులో చికెన్ అంటే యాక్చువల్లీ కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. యాక్చువల్లీ మోస్ట్లీ ప్రొడక్షన్లో అక్కడ ఫుడే అసలు దాని మెనూ చూస్తే ఇట్స్ హ్యూమంగస్ మెనూ, చాలా పెద్ద మెనూ ఉండేది. ఆల్ ద నాన్ వెజ్, ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అవును, మాది అంతా బాగుండేది. బట్ నేనైతే ఎవ్రీడే వాకింగ్లో వెళ్ళేదాన్ని, ఎవ్రీడే చికెన్ చీకులు కొనుక్కొని తినేదాన్ని. కన్ఫర్మ్ అది. మనం అక్కడ ఉన్నప్పుడు చూసేవాడిని కానీ అడిగేవాడు కాదు. తిన్నాను, యాక్చువల్లీ తినలేదు. ఎందుకంటే ఐ లైక్ అంటే ప్రాన్స్ ఇవన్నీ సాయంత్రం అంటే ఓన్లీ ప్రొడక్షన్ ఫుడ్ వరకే చూసేవాడిని యాక్చువల్లీ. అంటే వాళ్ళ రాత్రి అవ్వగానే క్యాంప్ ఫైర్ వేసి రాత్రి డైలీ తిను అక్కడ ఎంజాయ్ చేసేవాడు. నేను అప్పుడప్పుడు ఆ క్యాంప్ ఫైర్ వెళ్ళేదాన్ని. సో నాకు మాత్రం చికెన్ చిక్కులు తీసుకొని నేను నా ప్లేస్కి వెళ్ళిపోయేదాన్ని. నేను సెపరేట్ గా ఉండేదాన్ని. సో వీళ్ళందరూ ఒక ప్లేస్ లో, నేను వేరే ప్లేస్ లో, ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్న ప్లేస్ లో ఉండేదాన్ని. కొంచెం బెటర్ గా గాలి ఆడుతున్న కొంచెం విశాలమైన ప్లేస్ లో. బట్ ఏదైనా ఒకటే అక్కడ. అంటే మీ సీన్స్ అవి ఎర్లీ మార్నింగ్, అంటే అక్కడ చాలా ఫాగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్లో వచ్చేటప్పటికి 4 o'clock 3 o'clock అప్పటికే ఫాగ్ అనేది చాలా ఉంటుంది. ఈవెన్ 8 o'clock వరకు కూడా అట్లానే ఉంటుంది ఫాగ్. ఆ టైంలో ఎప్పుడైనా షూట్ చేస్తారా? మేము నైట్స్ కూడా షూట్ చేసాం. మేము చేసేదే ఎర్లీ మార్నింగ్ షూట్స్. ఫాగ్ లోనే మేము చేసింది షూట్స్ అన్ని. కంటిన్యూస్ 2-3 nights చేసాం మేము. నైట్స్ కూడా చేయాల్సి వచ్చేది, బట్ ఫాగే మాకు ఇంపార్టెంట్ కదా సినిమాకి. సో ఫాగ్ లమసింగ్కి వెళ్ళి ఫాగ్ చూపించకపోతే ఇంకా ఎలా అండి? అదే క్యాప్షన్ అది కదా. డైలీ మార్నింగ్ లేగాల్సి వచ్చేది, పొద్దున్న లేగడం ఇంకా ఎక్కువ. అంటే మామూలుగానే ఇక్కడ 6కి షూట్ స్టార్ట్ అయితే అక్కడ ఇంకా కొంచెం తొందరగా లేసి వెళ్ళిపోవాలి సెట్కి. సో అంటే మీకు ఇప్పుడు డైరెక్టర్ గారు ఇప్పుడు లంబసింగి షూట్ అనేటప్పటికి మీరు సినిమా పేరు అనుకున్నారా, లొకేషన్ పేరు అనుకున్నారా? నాకు అసలు లంబసింగ్ గురించి తెలియదేమో. సినిమా జరుగుతున్నప్పుడు జరిగిపోయిన తర్వాత జరుగుతున్నప్పుడు పెట్టారు లంబసింగి దీని పేరు అని. లేదు సార్, మనం ఇక్కడే ఉన్నాము అని చెప్పని అనలేదా? అసలు ఏంటి పేరు అని అనిపించింది ఫస్ట్ అయితే. నాకైతే అనిపించింది ఇదేంటి పేరు లంబసింగి ఇలా ఉంది డిఫరెంట్ గా అని. సో ఎందుకు, వై నాట్ ప్లేస్ పేరు ఎందుకు పెట్టకూడదు, ప్లేస్ పేరే పెట్టచ్చు కదా అని కళ్యాణ్ గారు వీళ్ళు అనుకున్నారు. అండ్ దాని కింద క్యాప్షన్ ట్రూ లవ్ స్టోరీ అని. ఓకే, సో ప్లేస్ లో జరిగే ట్రూ లవ్ స్టోరీ లాగా అలాగా. ఎందుకంటే there is a lot of greenery అండ్ ఆల్సో లంబసింగి అనే ప్లేస్ అట్లీస్ట్ అంటే చాలా మందికి తెలీదు. మా సినిమా త్రూ, ఈ టైటిల్ త్రూ ఇంకా అందరికీ తెలిసి లంబసింగి తెలుసు విన్నాను ఎక్కడో అని అయినా అంటారు. ఇట్స్ ఆంధ్ర కాశ్మీర్ అంటారు అన్నమాట. ఒక ప్లేస్ కి సాఫ్ట్ ప్రమోషన్ కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి ఫ్యూచర్ లో. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ లంబసింగిలో, కానీ చాలా అంటే చాలా మంచి టూరిస్ట్ స్పాట్ అది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. అక్కడ లంబసింగిలో ఇంకా అలా ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం వెళ్తే వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ శారీ కట్టు కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అలా ట్రై చేయలేదు కానీ ఎందుకంటే జనరల్గా చాలామంది అక్కడికి వెళ్ళినప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా డాక్యుమెంటరీ సైజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న కల్చర్ని వాళ్ళు. కానీ నేను అక్కడ పసుపు కోయడం కానీ కాఫీ పసుపు చేసాము, స్ట్రాబెర్రీ ప్లాంటేషన్స్కి వెళ్ళాము. వెళ్ళడం వేరు. నేనైతే తీసాను. నాకు మామూలుగానే నాకు గార్డెనింగ్ చాలా ఇష్టం. ఆ రోజు వాళ్ళతోనే కలిసి పసుపు తోవి, లేకపోతే మళ్ళీ మేము ఇవన్నీ ఆరేస్తారు అనమాట. కాఫీ సీడ్స్ ఆరేస్తారు, పెప్పర్ ఆరేస్తారు, పసుపు ఆరేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తారు. ఇవన్నీ మేము ఆ 45 daysలో ఇవన్నీ చూసాము. ఇక్కడ ఇన్ని ఉన్నాయా, కాఫీ మనం ఎక్కడెక్కడో కొనుక్కుంటున్నాం, ఇక్కడ తయారవుతుందా, పెప్పర్ ఇక్కడ ఉందా, ట్రై చేసాము. మన అక్కడ ప్యూర్ లవ్తో ప్యూర్ కాఫీ నేను అన్ని ట్రై చేశాను. ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. నేను మళ్ళీ వెళ్తాను. కమర్షియల్ ఉన్నారు. లైఫ్ ఇస్ వెరీ గుడ్ అక్కడ అసలు అక్కడ ఇప్పుడు మనం కమర్షియల్ అనుకున్నాం కదా, అక్కడ డబ్బులున్నా లేకపోయినా ఎలా ఉన్నా బతికేయచ్చు హ్యాపీగా, మనం సంతోషంగా బతికేయచ్చు. అక్కడ ఉన్న వాటిలో బెస్ట్ అయినా ఏదైనా ఇంకా
ఇఫ్ యూ కెన్ అడ్జస్ట్ యువర్ లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఎక్కడైనా మన లైఫ్లో అడ్జస్ట్ అవ్వగలిగితే మన లైఫ్ ఎక్కడైనా బాగుంటుంది. అండ్ మేమేళ్ళ లంబసింగి అయితే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయే ఒక ట్రిప్, ఒక ట్రావెల్, ద బెస్ట్ లొకేషన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ టు ట్రావెల్. ఇంకా మామూలుగా కూడా లైఫ్లో మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలంటే అడ్జస్ట్ అవ్వాలి. నేను ఎందుకు వెళ్ళినాను అంటే ఐ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ హైదరాబాద్. ఈవెన్ 40 days ఉన్న తర్వాత అంటే కంప్లీట్లీ వీఆర్ ఆల్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ క్యారెక్టర్స్, నెక్స్ట్ ఏం చేయాలి. ఒకసారి నిజం చెప్పాలంటే అక్కడ ఎక్కడైతే షూట్ చేస్తామో అది అయిపోయిన తర్వాత వరకు మేము రియలైజ్ అవ్వము. తర్వాత మేము వెళ్ళి మానిటర్లో చూసుకున్నప్పుడు అరే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ మేము, ఎందుకంటే వీఆర్ ఇన్ టు ద రోల్స్. సో అదే 40 days అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళాలి అని వెళ్ళిపోయారు హోమ్ సిక్తో. వెళ్ళిపోయిన తర్వాత 10 days తర్వాత అందరికీ మెమరీ స్టార్ట్ అవుతాయి మళ్ళీ. ఏంటంటే బా ఎంత బాగుంది లొకేషన్. ఈ టైంకి అక్కడ ఈ సేమ్ యోగా, అక్కడ డైలీ మార్నింగ్ యోగా చేసేవాళ్ళం. యోగా చేస్తున్నప్పుడు ఎంత బాగుండేదో ఆ వెదర్. డైలీ మార్నింగ్ యోగా, మళ్ళీ తాగే కాఫీ కానీ, అంటే అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్లో మళ్ళీ కాఫీ తాగలేము. మళ్ళీ అంత చల్లటి ప్లేస్లో, ఒక ప్లేస్లో నుంచొని కొండ పైనుంచి కొండలు చూస్తూ లోయలు చూస్తూ కాఫీ తాగితే ఆ కిక్కే వేరా. దట్ బ్యూటిఫుల్నెస్ ఇస్ డిఫరెంట్. ఈవెన్ మీ సాంగ్స్ కూడా మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ అవి. అక్కడ ఆ సాంగ్స్ వింటూ చక్కగా షూట్ చేశాను చాలా. దాంట్లో మళ్ళీ అందమైన లొకేషన్స్లో లంబసింగి షార్ట్స్ మేము సాంగ్ షూట్ చేసాము. అండ్ భరత్ తన పర్ఫార్మెన్స్ చితక్కొట్టాడు. వాటర్ ఫాల్స్ దగ్గర సీన్స్ చాలా బాగా తీశారు. వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది అక్కడ, ఒకటి ఇంకొకటి 2 సెట్స్ ఏవో వేసారు యాక్చువల్లీ. అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే రోడ్స్ ఉన్నంత వరకు ఓకే, కొంచెం లోపలికి వెళ్తే కొంచెం డెన్స్ ఫారెస్ట్ లా ఫీలింగ్ వస్తుంది. యా అంటే మనం చేస్తున్న సీన్స్ ఉంటాయి కదా, అటు ఉంటున్నట్టే ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూ విల్ గెట్ దట్ గ్రీనరీ, కంప్లీట్ గ్రీనరీ ఆక్యుపైడ్. అవునవును. మీకు ఇప్పుడు చేసిన సీన్స్లో కానీ వాటిలో కానీ మీకు మంచి బెస్ట్ అనిపించిన గుడ్ అంటే ఇద్దరు ఎమోషన్ బాగా కనెక్ట్ అయిన సీన్ ఒకటి చెప్పండి. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అన్ని లవ్ స్టోరీస్ క్లైమాక్సే కదా బాగుండేది వాళ్ళు. సో మా లవ్ స్టోరీ, మా క్లైమాక్స్ చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన సీను, ఒకవేళ తినకు కానీ నాకు కానీ ఎవరైనా కనెక్ట్ అవుతే క్లైమాక్స్కి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అవునా? అయితే మీకు నచ్చింది ఒక డైలాగ్ ఏదన్నా అంటే ఇందాక సార్ ఆల్రెడీ కానీ డైరెక్టర్ గారు లేరు, మా హెడ్ మాస్టర్ గారు ఏమన్నా అంటే ప్రాబ్లం. ట్రైలర్ ఇంకా రాలేదు కదా, ట్రైలర్ వస్తే మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. అవునా? ట్రైలర్ రిలీజ్ కూడా ఉంది త్వరలో. అంటే దానికి ప్రిపేర్ అయి ఉంటారు కదా, అలా ఏం లేవు? లేదు. అంటే మీ సీన్ నుంచి ఏం చెప్పరా మీరు? ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఇందాక చెప్పాడు తను ఏమని, నాకు డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయని. తనకు డైలాగ్స్ ఎక్కువ ఉండేవి, నాకు ఓన్లీ ఐ ఎక్స్ప్రెషన్స్ ఉండేవి. నేను ఎంత తక్కువ అంటే అంత తక్కువ మాట్లాడతాను. నేను అసలు మాట్లాడను. ఇంత కష్టపడ్డాం కదా, ఎవరు చూస్తారు? ఎందుకంటే జస్ట్ ఇట్లా అని ఇట్లా అంటది, అబ్బా అయిపోయింది. ఇందా డైలాగ్ చెప్పండి రా ప్లీజ్. ఐస్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉండేవి ఎక్కువ. ఏమన్నా చేస్తాను డైలాగ్స్ నిజం ఆబ్వియస్ కదా, అది అంతే. ఒకటి బ్యూటిఫుల్ స్టోరీ లంబసింగి చూడడానికి రీజన్ దీస్ 2 వండర్ఫుల్ క్యారెక్టర్స్. తర్వాత దిస్ బ్యూటీ. ఎందుకంటే మీకు హరిత అనే పేరు ఇట్ కమ్స్ ఫ్రమ్ వనము. యా, దట్స్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ దట్ నేమ్, హరిత. ఈవెన్ ఆమె పేరు కూడా మంచి దివి. నేను చెప్పేది హరిత గురించి. మీరు 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 వద్దు సార్, మీతో మాట్లాడలేదు అసలు. మీరు అంటే అదే అన్నారు. మనం హరితని వీరబాబుని పరిచయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది. నేను సువర్ణ మీడియాకి ఎందుకు వచ్చాను? సువర్ణ మీడియా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? వీరబాబు హరితని పరిచయం చేసుకోవడానికి విత్ లంబసింగి జనానికి పరిచయం చేసి జనం అందరినీ మా దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళను ప్రేమను పెంచడానికి, ప్రేమను పరిచయం చేయడానికే కదా వచ్చింది.
అయితే మీరు వీరబాబుగా ఉండిపోరు కదా సార్, రేపొద్దున ఇంకొక మీరు అలా చెప్పకండి సార్, తిను మెథడ్ యాక్టర్ సార్, తను సినిమా అయిపోయి 3-4 అలా ఏం సంవత్సరాలు లేదు. అయిపోయినా అందులోనే ఉంటారు సార్. అలా ఏం లేదు. నేను హరిత అయిపోయింది. హరిత. నేను హరిత కాదు ఇప్పుడు. నువ్వు హరితవే. ఆఫ్టర్ కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైనా కనిపించినప్పుడు హాయ్ హరిత అంటారా? ఏమనిపిస్తుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్, చాలా పెద్ద హిట్ అయింది, అప్పుడు ఆడియన్స్ వచ్చి ఆ అమ్మాయిని హరిత గారు అని పిలిస్తే ఐ జస్ట్ వాంట్ టు సీ దట్. వీరప్పుడు హీరేక అంటారా? వీరబాబు అనగానే ఒక్క నిమిషం ఈ క్యారెక్టర్ మర్చిపోయి వేరే సినిమాలో కదా. రైట్, సూపర్ అండ్ సూపర్, యూ బోత్ గాయ్స్ ఆర్ సూపర్ అమేజింగ్. ఎందుకంటే మీ గురించి ఏంటంటే జనరల్గా మేడం గురించి అంటే ఆల్రెడీ తెలుసు, దివి గారి గురించి, మీరు కూడా మీ గురించి కూడా చెప్పినప్పుడు ఏంటంటే మాకు కూడా మంచి క్యూరియాసిటీ అనిపించింది. మూవీలో ఈ లంబసింగి ఏంటి అసలు, డిఫరెంట్ లవ్ స్టోరీస్ అనేది ఉంటాయి. జనరల్గా ఇప్పుడు వచ్చే లవ్ స్టోరీస్ అంటే కొంచెం డిఫరెంట్, ఇది వచ్చేటప్పుడు ఇంకా డిఫరెంట్గా నాకు అనిపించింది. ఆ పోస్టర్ చూడగానే నాకైతే మాత్రం ఖచ్చితంగా ఇంత మీతో కూడా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చెప్పండి. అండ్ లంబసింగి సినిమా చూస్తుంటే, ఒకవేళ ఇప్పుడు మనం చూస్తుంటే సినిమా చూస్తున్నప్పుడు చాలా మెమొరీస్ మాకైతే గుర్తొస్తాయి. మీరు చూస్తున్నప్పుడు మీ మెమొరీస్ కూడా మేము మిమ్మల్ని మళ్ళీ మీ మెమొరీస్ గుర్తు చేయబోతున్నాము. మీరు ప్లీజ్ వెళ్ళి లంబసింగి మూవీ March 15 థియేటర్స్కి వెళ్ళి చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము వర్క్డ్ హార్డ్, అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మా కెరియర్స్ అన్నీ ఇంకా బాగుంటాయి మీరు సపోర్ట్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్. March 15th లంబసింగి మూవీ థియేటర్స్లో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లంబసింగి మూవీ ఫ్యామిలీతో చూడాలి లేకపోతే లవ్ వస్తారా? అందరూ చూడొచ్చు, ఎవ్రీ వన్ కెన్ వాచ్. ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ అని పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరితో చూడొచ్చు అని హౌ కెన్ యూ ఆస్క్? ఫ్యామిలీతో చూడాలి. యాక్చువల్లీ లవర్స్ కూడా వెళ్ళి ఆ కార్నర్ సీట్స్ లో కూర్చోవచ్చు, మేమేమనుకోము. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. హాయ్, దిస్ ఇస్ భరత్ రాజ్. హాయ్, దిస్ ఇస్ దివి. Please subscribe to Suvarna Media.